కరోనా తర్వాత ప్రపంచాన్ని వణికిస్తున్న మరో మహమ్మారి ఎబోలా. ఎబోలా వైరస్. ఆఫ్రికా దేశాల్లో మరణ మృదంగం మోగిస్తున్న ఈ వైరస్ ముప్పుపై ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఎబోలాపై ఏపీ తీసుకుంటున్న చర్యలేంటి, కేంద్రం ఇస్తున్న అలర్ట్ ఏంటి? ఆఫ్రికాలో ఎబోలా వైరస్ కేసులు పెరుగుతుండటంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. కాంగో, ఉగాండా, సూడాన్ నుంచి వచ్చే వారికి వైద్య పరీక్షలు చేయాలని నిర్ణయించింది. విశాఖ, తిరుపతి, విజయవాడ విమానాశ్రయాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రయాణికులలో ఎబోలా లక్షణాలు ఉన్నాయా లేదా అనే కోణంలో స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే వారిని ఐసోలేషన్ కు తరలించేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. మంత్రి సత్యకుమార్ ఈ వ్యవహారంపై అన్ని జిల్లాల వైద్య అధికారులను అప్రమత్తం చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. సరిహద్దులతో పాటు విమానాశ్రయాల దగ్గర నిరంతర నిఘా కొనసాగించాలని, ఎక్కడా నిర్లక్ష్యానికి తావు లేకుండా నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఆఫ్రికా దేశాల్లో వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో భారత పౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీ చేసింది. కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ దేశాలకు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. ప్రస్తుతం ఆ దేశాల్లో నివసిస్తున్న వారు, అక్కడికి వెళ్లిన భారతీయులు స్థానిక ప్రభుత్వాల ఆరోగ్య మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని సూచించింది. వ్యక్తిగత పరిశుభ్రత, రక్షణ చర్యల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఎవరైనా ఉంటే వారు విమానాశ్రయాలు, ఇమ్మిగ్రేషన్ కంటే ముందే హెల్త్ డెస్క్ దగ్గర రిపోర్ట్ చేయడం తప్పనిసరని స్పష్టం చేసింది. మరోవైపు విదేశాల నుంచి భారత్ కు వచ్చే ప్రయాణికుల్లో 21 రోజుల్లోపు ఎవరైనా ఎబోలా లక్షణాలతో బాధపడితే వెంటనే వైద్యులను సంప్రదించాలని, తమ ప్రయాణ చరిత్రను వెల్లడించాలని కేంద్ర వైద్య శాఖ సూచించింది. ఇప్పటికే ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాల్లో మరణ మృదంగం మోగిస్తోంది ఈ వైరస్. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాలకు అతిపెద్ద సమస్యగా మారింది. ఇప్పటి వరకు 139 మంది మృతి చెందారు. దాదాపు 600 అనుమానిత కేసులను గుర్తించారు. ప్రస్తుతం ఆఫ్రికాలో వ్యాప్తి చెందుతున్న బుండి బుగ్యో స్ట్రెయిన్ ప్రారంభ లక్షణాలు సాధారణ ఇన్ఫ్లుయెంజా, టైఫాయిడ్, మలేరియాను పోలి ఉండడం వల్ల దీనిని గుర్తించడం వైద్యులకు సవాలుగా మారింది. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు జైర్ స్ట్రెయిన్ ను అడ్డుకోవడానికి రూపొందించినవి కావడంతో ప్రస్తుత కొత్త వేరియంట్ పై ఇవి ప్రభావవంతంగా పనిచేయడం లేదు.